కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి. ఊరు చిన్నదే అయినా ఆ గ్రామస్తుల మనసు చాలా పెద్దది. ఎంత పెద్దదంటే తమ పల్లెలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఆర్థిక చేయూతనందించేంత, ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించేంత. ఇప్పటికీ ఎంతోమంది ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారు. పెళ్ళీడుకొస్తున్న అమ్మాయిని చూసి గుండె మీద కుంపటిలా చూస్తున్నారు. అప్పులు చేసి మరీ ఆడబిడ్డకు పెళ్లి చేస్తున్నారు. కానీ కొండాయపల్లె వాసులు మాత్రం ఇందుకు భిన్నం. ఆ ఊరిలో ఆడపిల్ల పుడితే ఇంట్లో వాళ్లే కాదు, ఊరంతా సంబరపడుతోంది. ఆ ఆనందం వెనుక మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ అకుంఠిత దీక్ష ఉంది. కొండాయపల్లి గ్రామానికి చెందిన రేండ్ల శ్రీనివాస్ ఆలోచనకు ప్రతిరూపమే మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్. కొండాయపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆడపిల్ల పెళ్లి చెయ్యలేక ఒకరిద్దరు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు శ్రీనివాస్ను కలిచివేశాయి. వరుసగా అమ్మాయిలే పుడితే మళ్లీ ఆడపిల్లే పుట్టిందనే నిట్టూర్పులు, అందరూ ఆడపిల్లలే అయితే ఎలా పెంచాలనే నిష్ఠూరాలు, ఆడపిల్లలున్నోడు అష్టదరిద్రుడనే ఆందోళన, ఆడపిల్లలకు పెళ్లిళ్లు చెయ్యలేక విషం తాగి సచ్చుడేనా అనే ఆవేదనలు, ఈ మాటలు ఇంకెంతకాలం వినాలి అనే ప్రశ్నలు రేండ్ల శ్రీనివాస్ను వేధించాయి. తగినంత కట్నం ఇవ్వలేక పెళ్లైన ఆడపిల్లలు కూడా ఇంటి వద్దే ఉండిపోయిన సందర్భాలు చూశారు. దీనికి పేదరికమే ప్రధాన కారణమని గ్రహించారు. ఆడపిల్లలంటే ఎవ్వరూ చిన్నచూపు చూడకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ఏదో ఒకటి చెయ్యాలని తలిచారు. విదేశాల్లో ముంబై, భీవండి లాంటి నగరాల్లో ఉపాధి పొందుతున్న వారిని ఏకం చేసి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరారు. గ్రామస్తుల్ని చైతన్యవంతం చేసి మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్కు అంకురార్పణ చేశారు. 2018లో శ్రీరామనవమి రోజున మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్కు అంకురార్పణ చేశారు శ్రీనివాస్. 2017లో గ్రామంలో మొత్తం 10 మంది ఆడపిల్లలు పుట్టారు. నిధులనేమితో ఇద్దరికి మాత్రమే ఆర్థిక సాయం అందించారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఆర్థిక సాయం చేయాలంటే భారీగా నిధులు అవసరం కావడంతో విదేశాల్లో ఉంటున్న వారితో పాటు గ్రామానికి చెందిన ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువకుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. 2019లో గ్రామంలో పుట్టిన 7 ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించారు. 2020లో గ్రామంలోని 9 మంది ఆడపిల్లల పేరిట 5,000 చొప్పున పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. ఇందుకు సంబంధించిన పాస్ పుస్తకాలను స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కలెక్టర్ చేతుల మీదుగా తల్లిదండ్రులకు అందించారు. ఫౌండేషన్ 5,000తో పాటు తల్లిదండ్రులు మరో 5,000 కలిపి మొత్తం 10,000 ఆడపిల్ల పేరు మీద పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 18 మంది ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించారు. రానున్న రోజుల్లో గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,000 అందజేయడంతో పాటు పేదింటి యువతులకు కూడా ఆర్థికంగా సాయం చేయడమే లక్ష్యంగా మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ కృషి చేస్తుందని శ్రీనివాస్ చెప్పారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ఫౌండేషన్ ఉద్దేశమన్నారు. దీనికి స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామస్తులు సహకరిస్తున్నారని ఫౌండేషన్ అధ్యక్షురాలు గోవిందమ్మ, సభ్యురాలు అరుణ తెలిపారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ 5,000 ఆర్థిక సాయం చేస్తుందని తల్లులు చెబుతున్నారు. ఆడబిడ్డ పుట్టగానే ట్రస్టు తరపున 5,000, తల్లిదండ్రుల తరపున మరో 5,000 కలిపి మొత్తం 10,000 పోస్టాఫీసులో డిపాజిట్ చేపిస్తున్నారని తెలిపారు. ఇది చిన్న మొత్తమే అయినా పిల్లలు పెళ్లిడుకొచ్చేసరికి తమకు ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ మరింత ఎత్తుకు ఎదిగి భవిష్యత్తులో మరింత మందికి అండగా నిలవాలని కోరుతున్నారు. నా పేరు పద్మ. మా గ్రామం కొండైపల్లె, మండలం గంగాధర, జిల్లా కరీంనగర్. మేము మా గ్రామంలో శ్రీనివాస్ గారు మా ఊరి మహాలక్ష్మి ట్రస్ట్ చేయడం జరిగింది. పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తల్లిదండ్రుల ద్వారా 5,000 కలిసి మొత్తము 10,000 రూపాయలు వాళ్ళకు బాండ్ రూపంలో అందించడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఎంతమంది ఆడపిల్లలు పుడితే అంతమంది ఆడపిల్లలకు ఈ మా ఊరి మహాలక్ష్మి ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే సార్ కానీ మిగతా వాళ్ళ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఈ ఆడపిల్లలను కన్నవారికి భరోసాగా ఉండడాని కోసము
అమౌంట్ని అందించడము కాకుండా వాళ్ళకి బాండ్ రూపంలో అందిస్తున్నాము. అయితే ఈ పథకాలు కేసీఆర్ సార్ గారు కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అనే పథకాలు పుట్టిన ఆడపిల్లకు పెళ్లి టైంలో పథకాల ద్వారా 1,1116 అందించడం జరుగుతుంది. కేసీఆర్ సార్కి మా ఊరి మహాలక్ష్మి ట్రస్ట్ ద్వారా థ్యాంక్ యూ కేసీఆర్ సార్. 9 మెంబర్స్కి ఇచ్చినాము. లాస్ట్ ఇయర్ 9 మెంబర్స్. ఫస్ట్ మా దగ్గర పుట్టిన అందరికీ ఆడపిల్లలకు ఇవ్వాలంటే సమ్ అమౌంట్ లేక చిట్టీల ద్వారా 2 ఆడపిల్లలకు మాత్రమే ఇవ్వగలిగినాం. ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు? 2018 నుంచి స్టార్ట్ చేసినాం. 2018 నుంచి స్టార్ట్ చేస్తూ ప్రతి ఇయర్ ఈ పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమము చేయడం మా ఊర్లో స్థాపించడం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది మా వారు చేయడం ఇంకా చాలా సంతోషకరమైన ఉంది. సొంత మనుషులే ఆదుకోని ఈ కాలంలో శ్రీనివాస్ మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ను స్థాపించి ఆడపిల్ల పుడితే 5,000 సాయం చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. నియోజకవర్గంలో గంగాధర మండలానికి సంబంధించినటువంటి కొండాయపల్లె, లక్ష్మీదేవిపల్లె కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి జీవనోపాధి కోసం వెళ్ళినటువంటి మరి కార్మికులు, ఎన్ఆర్ఐస్, దుబాయ్, మస్కట్లో ఉన్నటువంటి చాలామంది మరి మిత్రులందరూ కలిసి మా గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలకు ఏదైనా ఆర్థికంగా చేయూతనియాలని చెప్పి మరి అనేక కార్యక్రమాలు, ఎవరైనా ఆపదలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా కూడా వాళ్ళకు తోచినంతగా కొంత ఆర్థికంగా చేయూతనిస్తూ మరి రేండ్ల శ్రీనివాస్తో పాటుగా మరి ఇంకా చాలామంది, శేఖర్ ఇప్పుడు మన దగ్గరికి మొన్ననే గల్ఫ్ నుంచి వచ్చాడు శేఖరు, వీళ్ళందరూ కూడా ఒక కుటుంబంలాగా ఏర్పడి మా ఊరి మహాలక్ష్మి అనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఈ గల్ఫ్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మరి తలా ఇంత డబ్బులు వేసుకొని ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేటువంటి పరిస్థితులలో ఆ సందర్భంలో వాళ్ళకు చేయూతగా నిలవాలని చెప్పి, ఆ కుటుంబానికి ఒక భరోసాగా పెద్ద దిక్కుగా నిలవాలని చెప్పి ఈ ట్రస్టీ వాళ్ళందరూ కూడా ముందుకు రావడం చాలా అభినందనీయం. వాళ్ళందరినీ ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన వాళ్ళందరినీ నేను అభినందిస్తూ ఉన్నా. నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళే జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలపై బతుకుతారు. అటువంటి వారు ఒక మానవీయ కోణంలో, అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయపడే చేతులే మిన్న అన్నట్టుగా ఒక మదర్ తెరెసాను స్ఫూర్తిగా తీసుకొని మరి వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క మా ఊరి మహాలక్ష్మి ట్రస్ట్ సభ్యులందరికీ, గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆర్థికంగా చేతుగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ముందు చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ మరి వాళ్ళు ఇంకా ఉన్నతంగా గొప్పగా ఆ గల్ఫ్ దేశంలో ఆయురారోగ్యాలతో మరి గొప్పగా పోయిన పనులు చాలా చక్కగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క మా ఊరి మహాలక్ష్మి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అమ్మో అమ్మాయి పుట్టిందా అనే ప్రశ్న నుంచి ఇప్పుడు అవును అమ్మాయే పుట్టింది అనేంతగా కొండాయపల్లి ఎదుగుతోంది. అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కొండాయపల్లిలోని మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ స్ఫూర్తిగా అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్తులో పురిట్లోనే ఆడపిల్లల మరణాలుండవు. ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మి పుట్టిందనే రోజులొస్తాయనడంలో సందేహం లేదు.